అందరికీ నమస్కారం. మరి చాలా రోజుల తర్వాత ఢిల్లీ మీడియా మిత్రులను కలుసుకునే అవకాశం రావడం, మరి పిసిసి అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సోదరులు పొన్నాల లక్ష్మయ్య గారు, షబ్బీర్ అలీ గారు, మరి కుతురు పాషా గారు, మరి రాథోడ్ ఫ్యామిలీ, అదేవిధంగా మా నాయకుడు మురళీధర్ రావు గారు, మీ అందరికీ కూడా నమస్కారం. మరి గత 4 సంవత్సరాలుగా కూడా తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీరు చూడడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడానికి ఆ రోజు మాలాంటి వాళ్ళని అందరినీ కూడా ఆహ్వానించి పిలిచి టికెట్లు ఇచ్చి మరి మా అందరితోటి ఈరోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకొని మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను పక్కన పెట్టి కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే అభివృద్ధి పడేటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి రాబోయే ఎన్నికల్లో కూడా మాలాంటి వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నా వాళ్ళ పార్టీలోంచి గెలిచినా కూడా వాళ్ళను ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఈరోజు మాలాంటి సమర్థులైన వాళ్లకు టికెట్లు పక్కన పెట్టి బయటికి పంపించేటువంటి ప్రయత్నంలో భాగంగా మరి పుట్టి పెరిగినటువంటి పార్టీ మాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి పార్టీ, మరి మంచి అనుబంధము మాకు గాంధీ ఫ్యామిలీతో ఉన్నటువంటి వ్యక్తులము మేము. కాబట్టి మళ్ళీ తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి అదేవిధంగా లక్ష్మయ్య గారి సహకారంతో, షబ్బీర్ అలీ గారి సహకారంతో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి బేషరతుగా మేము ఈరోజు పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఇప్పుడే పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ చెప్పినట్టుగా మా లక్ష్యం 2 టికెట్లు 3 టికెట్లు అనేది చాలా తప్పు. ఇప్పటి వరకే టీఆర్ఎస్ వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము కేవలం ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఓడించే క్రమంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిపించే క్రమంలో ఈరోజు మేము పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా పార్టీ ఆదేశాలే మాకు శిరోధార్యం. పార్టీ ఏది ఆదేశించినా కూడా తప్పకుండా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలాగా చేయడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఇప్పటి వరకు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి రేపటి నుంచి తెలుస్తుంది కొండా దంపతులు మరి టీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి బయటకు వస్తే మిగతా పార్టీలోకి వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో మరి ఈ క్షణం నుంచే మొదలైందని వారికి హెచ్చరిస్తూ మరి ఇక ముందు జరగబోయే ప్రతి సభలో కూడా మరి మేము ఎక్కడ ఆదేశించినా కూడా పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్తే పార్టీ అభివృద్ధి కోసము ఎక్కువ అభ్యర్థులను ముఖ్యంగా వరంగల్ ఈస్ట్లో మేము రాహుల్ గాంధీ గారికి చెప్పాము 5 నుంచి 6 నియోజకవర్గాలను గెలిపించి తీసుకొచ్చి వారి చేతిలో పెడతామని చెప్పాము. ఆ మాటకు కట్టుబడి పనిచేసి మళ్ళీ ఆ నియోజకవర్గాలు గెలిపించుకొని మరి ప్రభుత్వాన్ని ఫామ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి వారిని కలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.